ఫ్రెండ్స్, ఒకే మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక పర్సన్ వెల్త్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే అదే మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంకొక పర్సన్ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటాడు. ఇది ఎలా? సో దీని గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? ఎస్ఐపి వర్సెస్ ఎస్డబ్ల్యూపి. ఎస్, ఇన్వెస్ట్మెంట్లో 2 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టేజ్ 1 వెల్త్ బిల్డ్ చేయడం. స్టేజ్ 2 బిల్డ్ చేసిన వెల్త్ని మనకి మళ్ళీ యూజ్ చేసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి ఈ 2 స్టేజెస్ కోసమే డిజైన్ చేయబడింది. ఇందులో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే శాలరీ తీసుకునే టైంలో మంత్లీ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం డిసిప్లైన్డ్గా. స్మాల్ అమౌంట్స్ విత్ ద టైమ్ ఇట్ క్రియేట్స్ బిగ్గర్ వెల్త్. సింపుల్గా ఎస్ఐపి అంటే ప్లాంటింగ్ సీడ్స్ రెగ్యులర్లీ. ఇఫ్ యూ ఇన్వెస్ట్ మోర్ విత్ ద టైమ్ యూ విల్ గెట్ మోర్. ఇందులో సెకండ్ పార్ట్ ఎస్డబ్ల్యూపి. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అంటే మంత్లీ ఒక రెగ్యులర్ ఇన్కమ్ని మనం ఇన్వెస్ట్ చేసిన దాని నుంచి జనరేట్ చేసుకోవడం. ఇది రిటైర్మెంట్ టైంలో ట్యాక్స్ ఎఫిషియెంట్ విత్డ్రాల్స్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఎంగేజ్లో ఎస్ఐపి స్టార్ట్ చేసి శాలరీ గ్రో అవుతున్నప్పుడు ఈ ఎస్ఐపిని స్టెప్అప్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేసుకుని అండ్ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి ఎస్ఐపిని స్లో డౌన్ చేసి రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం ఎస్డబ్ల్యూపితో. సేమ్ మ్యూచువల్ ఫండ్, బట్ మన లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్కి తగ్గట్టుగా తన రోల్ మార్చుకుంటూ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అయితే ఎస్ఐపి లేట్గా స్టార్ట్ చేస్తారు, లేదు అంటే కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎస్డబ్ల్యూపిని ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. ఈ 2 కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. మీరు ఎస్ఐపిని లేట్గా స్టార్ట్ చేస్తే మీరు వెల్త్ జనరేట్ చేయలేరు. జనరేట్ అయిన కొంచెం వెల్త్ని కూడా మీరు ఎస్డబ్ల్యూపిని ఎర్లీగా స్టార్ట్ చేస్తే విత్డ్రాల్స్ని, మీరు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వెల్త్ అంతా అయిపోతుంది, రెగ్యులర్ ఇన్కమ్ ఆగిపోతుంది. సో అగైన్ యూ విల్ బీ ఇన్ రిస్క్. సో ఫైనల్గా ఎస్ఐపి వెల్త్ బిల్డ్ చేస్తే ఎస్డబ్ల్యూపి మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తుంది. మీరు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారో ఆలోచించుకొని రైట్ టూల్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫైనాన్షియల్ డాక్టర్ శ్రీనివాస్, యువర్ పార్ట్నర్ ఇన్ యువర్ వెల్త్ జర్నీ. థ్యాంక్ యూ.